వచ్చారు సార్? ఎలా ఉందండి? అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు 2024లో అధికారంలోకి వచ్చారు. సూపర్ 6 అని పింఛని అమలు చేశారు. అన్నా క్యాంటీన్లు అమలు చేశారు. అలాగే సంవత్సరానికి 3 బండ్లు గ్యాస్ అమలు చేశారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2027కి పోలవరం ప్రాజెక్టు ఇటు అమరావతి అన్ని పూర్తి చేయడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి రోడ్లు కూడా ఎక్కడ రోడ్లు కూడా అక్కడ వదిలేసి కనీసం గమ్మేల మట్టి కూడా ఎక్కడ లేదు. అలాగే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి 850 కోట్లు రోడ్లకి ఇవాళ ప్రతి ఆంధ్రప్రదేశ్ ప్రతి పల్లి ప్రతి పట్టణంలోనూ రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. అందరి సౌకర్యం బాగానే ఉన్నది. అలాగే రేపు జూన్ 12 తల్లికి వందనం రైతు భరోసా ఇస్తారు. అలాగే బ్రహ్మాండంగా చేస్తారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు 1982 మార్చి 29 పెట్టారు. 43 సంవత్సరాలు అయింది. ఆయన ఇంకొక 50 సంవత్సరాలు కూడా ఈ పార్టీ కొనసాగుద్ది. నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? విద్యాశాఖ మినిస్టర్ గా, ఐటీ మినిస్టర్ గా మళ్ళీ మంగళగిరిలో నారా లోకేష్ గారు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అభివృద్ధి ఏ విధంగా? ఇవాళ నారా లోకేష్ గారు 1982లో పెట్టారు. ఒకసారి వచ్చింది తెలుగుదేశం పార్టీ అక్కడ మంగళగిరిలో. నారా లోకేష్ గారు బ్రహ్మాండంగా మెజారిటీతో గెలుపొందారు. ఇవాళ మంగళగిరి నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తారు. అలాగే ఇల్లు పట్టాలు ఇస్తారు. ఫ్రీగా ఇల్లు పట్టాలు ఇస్తారు. మళ్ళీ ఆయన 1,00,000 మెజారిటీతో మంగళగిరి నియోజకవర్గంలో గెలబోతున్నారు మళ్ళా 2029లో. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? మేము నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం నుండి ఈ మహానాడు కార్యక్రమానికి కందుకూరు నియోజకవర్గం నుండి కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. ఇలాగే ప్రతి సంవత్సరం జరుపుకునే మహానాడు అంటేనే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక పండుగ వాతావరణంలో చేసుకునే మహానాడికి పెద్ద ఎత్తున అందరం కూడా ప్రతి సంవత్సరం తరలి రావడం జరుగుతుంది. అలాగే ఈ రోజు రాయలసీమలో కడప నడిబొడ్డున మహానాడు కార్యక్రమం నిర్వహించి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా మేము అందరం కూడా కార్యకర్తలు నాయకులు అందరం కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించి కార్యకర్తల సంక్షేమ నిధి అని 1 కోటి సభ్యత్వాలు ఆంధ్రప్రదేశ్ లో నమోదు చేసిన చరిత్ర ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యమవుతుందని చెప్పి కూడా ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే అన్న నందమూరి తారక రామారావు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీ మార్చి 28, 1929, 1982వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో హైదరాబాద్ లో స్థాపించారు. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మహానాడు కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చేసుకుంటున్నారు. ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు కూడా కార్యకర్తలకు సంక్షేమ నిధి ద్వారా అదే విధంగా కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నానంటూ ముందుకొచ్చి ఆదుకుంటూ కార్యకర్తలకి ధైర్యాన్ని నింపి ముందుకు నడిపిస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నా. ఇదే విధంగా ఇంకొక 50 సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తరతరాలు మారినా గానీ తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ ఇదే విధంగా సాగుతూ ఉంటుందని చెప్పి కూడా ఈ పత్రికా ముఖంగా తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. కూటమి అధికారంలోకి వచ్చి 1 year అవుతుంది. ఎలా ఉంది నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది విద్యాశాఖ మంత్రిగా, ఐటీ మినిస్టర్? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం అవుతుంది. గత ప్రభుత్వంలో ఒక సైకో ముఖ్యమంత్రి ఈ కడప జిల్లానే పులివెందుల నియోజకవర్గం మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రజలది. కేవలం 11 సీట్లకే పరిమితం చేసి మూల కూర్చోబెట్టిన పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చూశారు. నారా లోకేష్ బాబు గారు రాబోయే తరాలకు భవిష్యత్తుకు గ్యారంటీ అని చెప్పి కూడా
తెలియజేస్తున్నాం. విద్యాశాఖ మంత్రిగా విద్యను అందించే విధంగా ప్రతి పేద పిల్లవాడు కార్పొరేట్ స్కూల్లో ఏ విధంగా అయితే చదువుకుంటాడో గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా అదే విధంగా కార్పొరేట్ విద్య అందించాలన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయాలన్న ఆలోచనతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులను కాపాడుకుంటూ మా అందరికి కూడా లోకేష్ బాబు గారి యువ నాయకత్వంలో పనిచేయడం చాలా సంతోషంగా ఉందని కూడా తెలియజేస్తున్నాం. అండ్ మనతో పాటు ఉన్నారు అనంతపురం టీడీపీ నాయకురాలు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు అనంతపురం నుంచి వచ్చారు, ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు, ఎలా ఉన్నాయి? బాగున్నాయి, పర్వాలేదు. ముఖ్యంగా ఈ రోజు మా రాయలసీమలో కడప డిస్టిక్ లో మహానాడు నిర్వహించడం మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. పిలవగానే ఇంతమంది భారీ ఎత్తున వచ్చి ఇంకా బహిరంగ సభకి ఈ రోజే బహిరంగ సభలాగా అనిపిస్తుంది మాకి. అంటే ఇలాంటి పులివిందల గడ్డ పైన కడపలో ఇలాంటి సన్నివేశం నిర్వహిస్తుందని మేము కలవల్లో కూడా అనుకోలేదు. ఆయన 11 సీట్లకే పరిమితమైన కూడా డిపాజిట్లు కూడా రానేలు విధంగా మరి 2019లో మేము చూస్తాం, 29లో చూస్తామని మేము ఈ సభాముఖంగా మాకే అర్థమైపోతుంది. ఆల్రెడీ కూటమి అధికారంలోకి వచ్చి 1 year దాటిపోయింది, ఎలా జరుగుతున్నాయండి డెవలప్మెంట్లు? జరుగుతున్నాయి, ఇంకా టైం పడుతుంది. ఇంకా ఆల్మోస్ట్ ఫుల్ఫిల్ అయ్యే టైం దగ్గరకు వచ్చింది. పోలవరం ప్రాజెక్ట్ కానీ, అమరావతి కానీ, చంద్రబాబు నాయుడు గారు యావత్తు దేశ విదేశాలు తిరిగి ఈ రోజు దావత్తులు తెచ్చి ఇదే విధంగా అన్ని కూటమి సభ్యులను కలుపుకొని అదే విధంగా డెవలప్ చేస్తారనే ఒక నమ్మకం మాకైతే ఉంది. ఈ రోజు జస్ట్ కార్యకర్తలు ఓన్లీ పోస్ట్ ఉండే విధంగానే రాండి అని పిలుపు మేరకు ఇంతమంది వచ్చినారు. ఈ రోజే ఈ విధంగా ఉంది అంటే ఇంకా మర్నాడు బహిరంగ సభ ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి అంతు చిక్కడం లేదు. అదే విధంగా చంద్రబాబు నాయుడు అంటేనే ఒక లెజెండరీ లీడర్ అని మేము చెప్పుకోవచ్చు. ఎందుకంటే దానికి ఉదాహరణ హైదరాబాదు. అదే విధంగా అమరావతిని కూడా తీర్చిదిద్దుతారని మేము కోరుకుంటూ ఈ కడప ఇంత మెజారిటీతో గెలవడం మేము తొలిసారి 43 సంవత్సరాల నుంచి ఇది తొలి మహానాడుగా మేము నిర్ణయించుకుంటాము. అంత ఘనంగా జరుగుతుంది. రేపు ఎల్లుండి కూడా ఇదే విధంగా ప్రజలంతా వచ్చి అన్ని రాష్ట్రాల నుండి ప్రజలు వచ్చి అన్ని ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చి ఇంకా ఘన విజయం చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మహానాడు కడపకి ధన్యవాదాలు తెలుపుకుంటూ లక్ష్మీనాయుడమ్మ, అనంతపురం అర్బన్, ఉమానగర్, 13వ డివిజన్. మేడం, లాస్ట్ క్వశ్చన్ మేడం, నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? చాలా బాగుంది. ఐటీ శాఖ మంత్రివర్యులు ప్రతి కాన్సెన్సీకి తిరిగి ఏ విధంగా అయితే డెవలప్ చేయాలో, ఒక విద్యార్థి వ్యవస్థ కావచ్చు, ఒక దళితులకు కావచ్చు, ఒక బీసీ సామాజిక వర్గానికి కావచ్చు, అన్ని విద్యార్థులకి ఎలా విద్య అయితే జరుగుతుంది, అన్ని స్కూల్లోనూ ఎలా అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఎట్లా విద్యని అందిస్తే పిల్లలకి బాగుంటుంది అనేసి ప్రతి ఒక్క కాన్సెన్సీను తిరిగి ఆయన అన్ని కనుక్కుంటున్నారు. అదే విధంగా అన్ని జిల్లాల్లోనూ విద్య అయితే చాలా బాగుంది అని రిజల్ట్ మాకు కూడా కనపడుతుంది. ఇదే విధంగా ఆయన ఇంకా ఐటీ శాఖ మంత్రి విద్య ఇది తీసుకొని పోతారు ప్రజల్లోకి అనే నమ్మకం కూడా మాకుంది. అదే విధంగా ఇంకా జనాభా ఎక్కువ అయ్యే కొద్దీ ఇంకా ఇది రద్దీ పెరిగిపోతుంది. అదే విధంగా ఈ 2 రోజులు ఆ ఐటీ శాఖ మంత్రులకు కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, ఇంకా ప్రత్యేకమైన వసతులు కల్పిస్తూ వచ్చే జనాభాకి ఎవరికి ఇబ్బందులకు తలెక్కోకుండా ఇంకా ఘన విజయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. అండ్ మనతో పాటు ఉన్నారు అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి వచ్చారు ఒక నాయకులు, వాళ్ళతోనే మాట్లాడదాం. సార్, ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? అనంతపురం. మేమంతా బాగున్నాము. అనంతపురం జిల్లా మా తాడపత్రి, మా నిజవర్గం తాడిపత్రి. జేసీ బ్రదర్స్ జేసీ అశ్విత్ రెడ్డి గారు మంచి ఎమ్మెల్యే, మంచి ఫ్యూచర్ ఉంది ఆయనకు, మంచి చెడ్డ. ఈ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మేము ఎక్కడైనా కానీ పాల్గొనడానికి అవకాశం ఉంది. ఎక్కడైనా మంచి చెడ్డ అపోజిషన్ కాదు, కానీ ఏదైనా కానీ ఆయన పద్ధతి ప్రకారం చేస్తారు. కానీ ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు మంచి చెడ్డ అనేది క్లియర్గా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అది చేసినారు, ఇది చేసినారంటే అది దైవాధీనం, అది మనం చెప్పలేము. అది ఆయన ప్రవర్తన అది, కాబట్టి ఆయన వెళ్ళిపోతుంటాడు. జగన్మోహన్ రెడ్డికి ఎంత చేసినా అంతే. పాము ఏం చేస్తుంది? పాము ప్రతి ఒక్కరిని, పిల్లోని కాటేస్తుంది, పెద్దోని కాటేస్తుంది, చిన్నోని అందరినీ కాటేస్తుంది పాము. అటువంటి వాడు